హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజుషాను 1812 అండి. ఈరోజు మార్నింగే అందరూ పూజ చేసుకునే ఉంటారు కదండి. సో మా పూజ ఎలా జరిగిందనేది నేను చెప్తున్నాను. నేనైతే 3:30కి అలా లేచానండి. నేను మా హస్బెండ్ కూడాని ఇద్దరం కూడా స్నానాలు చేసేసి చక్కగా మేము పూజ చేసుకోవడానికి ఇలా బాల్కనీలోకి వచ్చామన్నమాట. నేనేంటంటే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే చేశానండి. బాల్కనీలో తులసమ్మ ఉంటుంది కదా, తులసమ్మ దగ్గర నాకు అక్కడ పైప్ ఉన్నది. సో ఆ వాటర్ని నేను ఇలాగా ఆ హోల్లోంచి వెళ్ళిపోకుండా అక్కడ బంద్ చేసేసి దాన్ని ఇక్కడ వాటర్ని ఇలా పెట్టాను అనమాట. దీనిలో కొంచెం అక్షంతలు, పువ్వులు, కుంకుమ, పసుపు అండ్ అలాగే నా దగ్గర గంగాజలం ఉన్నదండి. ఉంటుంది కదా, మనం అన్ని దగ్గరకు వెళ్ళినప్పుడు గంగాజలం సేవ్ చేసుకుంటాం కదా, అది ఉన్నదన్నమాట నా దగ్గర. సో ఆ బాటిల్లో అది కొంచెం కూడా దానిలో మిక్స్ చేశానండి. ముందుగా నేను తులసమ్మ దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ 365 ఒత్తులు వెలిగిస్తాం కదండి. మా హస్బెండ్, నేను, మా ఇద్దరు పిల్లలది కూడా మేము వెలిగించాం అనమాట. ఫస్ట్ ఆయన వెలిగించారు, నెక్స్ట్ నేను వెలిగించానండి. దాని తర్వాత 30 ఈ మంత్కి సరిపడే ఒత్తులు కూడా వెలిగిస్తాం కదా, 31 ఉంటాయి. సో 31 కాకుండా 32 వెలిగించాలంటండి. సో 32 ఒత్తులు కూడా మేము వెలిగించేసాం అనమాట. అరటి డొప్పల్లోనే మేము వెలిగించాము. అక్కడ ప్రసాదంగా నేను చలివిడి వడపప్పు కూడా పెట్టేసేసి అక్కడితో మా పూజ కంప్లీట్ అయిందండి. అక్కడ అయిపోయిన తర్వాత ఫస్ట్ తులసం దగ్గర చేసుకున్న తర్వాత అక్కడ వాటర్లో నేను ఒత్తులు వదిలేసిన తర్వాత లోపలికి వచ్చి నేను ఇక్కడ దేవుడి దగ్గర కూడా పూజ చేసుకున్నానండి. ఇంక ఇదే కదండి ఈ రోజుతో లాస్ట్. 31 డేస్ అయిపోయింది. అప్పుడే పూజ అయిపోయిందంటే అసలు నమ్మాలనిపించట్లేదు అనమాట. సో ఇక్కడ కూడా నేను కంప్లీట్ చేసేసానండి పూజని. చాలా బాగా జరిగింది ఈరోజు అయితే పూజ. చాలా ఫాస్ట్గా అయింది అనిపించింది నాకైతే. ఇక్కడ నా పూజ కంప్లీట్ అయిపోయిందండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అందరికీ నా పూజ ఎలా ఉన్నదో ఏంటో అనేది కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.